అది దర్శనం తీసుకో అందరి చూడనా ఆ శంకరన్నయ్యి వీళ్ళకి ఎందుకు ఇస్తాను మీ దగ్గర పెట్టుకో పన్నబాసు దగ్గర పెట్టుకోండి చూడా ప్రార్థన. ప్రేమల తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మీకు ఎంతో వందనములు, స్తోత్రాలు. ఈ దినము మీ ప్రజలను రక్షించుకున్నావు, మీరు ఆకర్షించినారు, దర్శించినారు, మాట్లాడినారు, మీరు ఏర్పరచుకున్నారు. ఈ దినము ఆకాశము తోడు భూమి తోడుగా శత్రువు సాతాను నశింపజేసి క్రీస్తులో జీవించుటకై బాప్తిస్మములు వారిస్తున్న సాక్ష్యాన్ని బట్టి స్తుతిస్తున్నాం. ఈ సందర్భంలో మీరు తోడుగా ఉండి మహిమను పొందమని మీ దయగల హస్తాలకు అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. మెల్లగా దిగిరమ్మా, వాడండి. నీ పాపాలు క్షమించబడ్డాయా? మారుమనసు పొందావా? బాప్తిసం తీసుకోమని ఎవరైనా బలవంతం చేశారా? బాప్తిసం తీసుకున్న తర్వాత నీకు అనేకమైన కష్టాలు, శ్రమలు, బాధలు, నిందలు, అవమానాలు వస్తాయి. ప్రభు కొరకు సహించగలవా? అలాగున ఎలిజబెత్ అమ్మ సాక్ష్యం ఇచ్చిన దానిని బట్టి ఈరోజు బాప్తిసం ఇవ్వగలుగుతున్నందుకై ప్రభుకి ఎంతో మహిమ కలుగును గాక. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవా, ఈ దాసరాలు మీరు రక్షించుకుని ఏర్పరచుకున్నందుకే స్తుతిస్తున్నాం. ఇలాగున బాప్తిసంలో ధైర్యంగా సాక్ష్యం ఇచ్చుటకై ప్రభు నీ దాసరాలను మీరు ధైర్యపరిచి ముందుకు తెచ్చినందుకే స్తుతిస్తున్నాం. తండ్రి యొక్కయు చేతులు పెట్టుకున్నాం, కుమారు యొక్కయు ఇట్లా పరిశుద్ధాత్ముని యొక్క పరిశుద్ధుని యొక్క నామములో బాప్తిసం ఇస్తున్నా. అంటే అక్కడి నుంచే వేయండి, అక్కడి నుంచే వేయండి.
రావద్దు మీరు. పార్వతమ్మ, నీ పాపాలు క్షమించబడ్డాయా? యేసు ప్రభువుని నమ్మావా? బాప్తిసం తీసుకోమని ఎవరన్నా బలవంతం చేసినారా? రైట్. బాప్తిసం తీసుకున్నాక శ్రమలు, నిందలు, అవమానములు ఎన్నో నీ జీవితంలో వస్తాయి. ప్రభు కొరకు నిలబడగలవా? సహించగలవా? ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మీకు ఎంతో వందనములు, స్తోత్రాలు. మరోసారి పార్వతమ్మను మీరు బాప్తిసంలో సాక్ష్యం ఇచ్చుటకై సహాయపడినందుకు వందనాలు. తండ్రి యొక్క కుమారునికి పరిశుద్ధాత్మ నామములో బాప్తిసం ఇస్తున్నా. పట్టుకో. అబ్బో, వెంటనే కప్పు. కప్పు. చేయబట్టుకో. ఏ పేరమ్మా నీ పేరు? రామంజనమ్మా, యేసు ప్రభువుని నమ్మావా? నీ పాపాలు క్షమించబడ్డాయా? క్షమించబడ్డాయా? బాప్తిసం తీసుకున్న దానికి ఏమన్నా బలవంతం చేసినారా? దేవునితో మాట్లాడినాడా? బాప్తిసం తీసుకున్న తర్వాత ఎన్నో శ్రమలు, నిందలు, అవమానములు నీ జీవితంలో వస్తాయి. వాటిని దీన్ని సహించగలవా? ఓర్చుకోగలవా? ప్రేమల తండ్రి, పరిశుద్ధుడైన దేవా, ఇట్లా నువ్వు అక్కడ ఇట్లా తిరిగి ఉన్నావు. నాది ఇచ్చేటికి ఇచ్చోడు ఇట్లుండు, ఇట్లా పట్టుకోడు. రెండు చేతులు ఇట్లా పట్టుకొని నేను ఎట్లా ఉంచాలా? అటు నువ్వేం భయపడాకు, నీకేం కాదు, ముక్కు పట్టుకోవాలి, చచ్చిపో. ప్రేమల మా తండ్రి, పరిశుద్ధుడైన దేవా, నీ దాసరాలు రక్షించుకున్నావు. ఎన్నో ఏళ్ళ నుంచి అన్య కుటుంబంలో నుంచి తెచ్చినావు, పాపాలు క్షమించినావు. దేవా, ఈ దినము నీటి బాప్తిసంలో సాక్ష్యం ఇస్తుంది. తండ్రి యొక్క కుమారునికి పరిశుద్ధాత్మ నామములో బాప్తిసం ఇస్తున్నాం తండ్రి. ఆమేన్. శంకరన్న, నీ పాపాలు క్షమించబడ్డాయా? యేసు ప్రభువుని నమ్మినావా? ఆ తర్వాత బాప్తిసం తీసుకోమని ఎవరైనా దేవుని చిత్తమని చెప్పగలవా? ఆ బాప్తిసం తీసుకున్నాక ఎన్నో శ్రమలు, నిందలు, అవమానములు నీ జీవితంలో వస్తే సహించగలవా? ఓర్చుకోగలవా? పడిపోగలవా? ప్రేమల మా తండ్రి, పరిశుద్ధుడైన దేవా, నీకు ఎంతో వందనములు, స్తోత్రాలైనా. శంకరన్న, నువ్వు రక్షించుకున్నావు, ఏర్పరచుకున్నావు, స్తుతిస్తున్నాం. బాప్తిసంలో సాక్ష్యం ఇస్తున్నందుకే స్తుతిస్తున్నాం. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామములో బాప్తిసం ఇస్తున్నాం. ఎవరో యాడిపోయిన పండు ముగ్గురు రకములు రెడ్డి, ఈ పాపాలు క్షమించబడ్డాయా? నువ్వు కాదు, నోట్లో చెప్పాలా. క్షమించబడ్డాయా? యేసు ప్రభువుని నమ్మినావా? ప్రతి ఆదివారం మందిరానికి వస్తావా? ఆదివారం మొదలుకొట్టి పొలం పనికి పోతావా? పోతానంటే బాప్తిసం తీసుకోవద్దు.
పోవా? ప్రభుని ఆరాధిస్తావా? ప్రతి ఆదివారం వస్తావా? బాప్తిసం తీసుకోమని ఎవరైనా బలవంతం చేసినారా? బాప్తిసం తీసుకున్నాక శ్రమలు, నిందలు, అవమానములు ఎన్నో నీ జీవితంలో వస్తాయి. ప్రభు కొరకు సహించుకొని ఓర్చుకోగలవా? రంగల తండ్రి కిరణ్ కుమార్ రెడ్డి కొరకు ప్రార్థిస్తున్నాం. తాను రక్షణ పొంది మార్మోన్స్ పొందాడు. బాప్తిసం కొరకు ధైర్యంగా ముందుకు వచ్చాడు. తండ్రి బిడ్డను జ్ఞాపకం చేసుకునండి. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామములో బాప్తిసం ఇస్తున్నాము. పాడండి. రాముడయ్య, రాముడయ్య యేసు ప్రభు నమ్మినావా? నీ పాపాలు క్షమించబడ్డాయా? ఆ తర్వాత బాప్తిసం తీసుకోమని దేవుడు నీతో మాట్లాడినాడా? ఎవరైనా బలవంతం చేసినారా? బాప్తిసం తీసుకున్నాక ఎన్నో శ్రమలు, నిందలు, అవమానములు నీ జీవితంలో వస్తాయి. సహించగలవా? ఓర్చుకోగలవా? పడిపోగలవా? చేతులెట్ట పెట్టుకో. ప్రేమగల తండ్రి, రాముడును మీరు అన్ని కుటుంబంలో రక్షించుకొని ఏర్పరచుకొని నిజమైన దేవుడు నమ్మినందుకే స్తుతిస్తున్నాం. తను ఇచ్చిన సాక్ష్యమును బట్టి వందనాలు. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామములో బాప్తిసం ఇస్తున్నాము. పాట పాడబాడు. తండ్రి వందనములు, స్తోత్రాలనైనా ప్రభు 6 మంది బాప్తిస్టులు సాక్ష్యం ఇచ్చుటకై దేవబోతులు మీరు చేసిన కార్యాన్ని బట్టి వందనాలు. బాప్తిస్టులతో కొరకై మేము ప్రార్థన చేసినప్పుడు మీ అద్భుత రీతిగా బాప్తిస్టులతో కూడా మీరు ఇచ్చినందుకై స్తుతిస్తున్నాం. సంఘములో ఉన్న కొరతను, లోటును మీరు తీర్చినందుకై మిమ్మల్ని కొనియాడుతున్నాము నాయన. ఈ బిడ్డల బాప్తిసం తీసుకున్నారు. ఈ దినం నుండి లోకంలో నీ కొరకు సాక్షులుగా జీవించినట్లు వారిని కాపాడమని మేము ప్రార్థన చేస్తున్నాం. నీ రాకడ వరకు వారిని స్థిరపరచు, బలపరచు నాయన. అన్ని పరిస్థితులలో నీ యందు ధైర్యముగా సాగునట్లుగా సహాయం చేయమని మీరు చేసిన కార్యమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ యేసుక్రీస్తు నామములో శత్రువుకు సిగ్గు, అవమానమును మీరు కలిగించి మీరు విజయమును పొందినందుకై స్తుతిస్తూ యేసయ్య నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. బోలో చిన్న ఖుదావంది యీశు మసీహ్కే బాప్తిసంలో సాక్ష్యం ఇచ్చిన యేసు ప్రభువుకే హల్లెలూయా. కనెక్షన్
17,604.
మీదకి హస్త నిక్షేపణ చేయాల. దాని కొరకై దేవుని వాక్యములో నుండి కొన్ని మాటలు చదువుకొని తర్వాత బల్లాలో కూడా పాలు పొందేది ఉంది. అట్లనే మనల్ని మనం పరీక్షించుకుంటూ ప్రభు బల్లాలో కూడా పాలు పొందొచ్చు.